నిజమైన రైతులు, అందులో అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి సాయం చేయడం సెహగల్ ఫౌండేషన్ ప్రత్యేకత అని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ మండల అధ్యక్షుడు తిన్నెలపూడి సిద్ధయ్య చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమెట్టలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక సమావేశం జరిగింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని ఇప్పటి వరకు ఫౌండేషన్ ద్వారా జరిగిన కార్యక్రమాలు, భవిష్యత్తులో గ్రామానికి అవసరమైన పనులు, పరికరాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిద్ధయ్య మాట్లాడుతూ సెహగల్ ఫౌండేషన్ ద్వారా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతో మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ లీడ్ విజయ్, ఉప సర్పంచ్ తిన్నెలపూడి బ్రహ్మానందం, సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తిన్నెలపూడి సిద్ధయ్య, స్థానిక రైతు, కోళ్లమెట్ట. ఈరోజు మనం చూస్తున్న కమిటీ మీటింగ్ సెహగల్ ఫౌండేషన్ వారిది. అలాగే వీరు మన ఇంచుమించుగా 14 రాష్ట్రాల్లో ఈ సెహగల్ ఫౌండేషన్ వారు పనిచేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల్లూరు తీసుకోవడం, అలాగే ఈ నెల్లూరులో మన కోళ్లమెట్ట గ్రామాన్ని సంబంధించి వీళ్ళు ఇక్కడ రైతులకు అందరికి సంబంధించి ఏదైతే వాళ్ళకి అవసరమైన పనిముట్లన్నీ అందించడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది. అలాగే ఇక్కడ ఇచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పనిముట్లు, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఎరువులు ఇవన్నీ అందించడంలో ఎవరైతే వాళ్ళు లబ్ధిదారులను ఎంపికలో కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతుని వాళ్ళు సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది రవితేజ గారు కావచ్చు, అలాగే విజయ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లబ్ధిదారులను డైరెక్ట్గా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని, అదేవిధంగా కౌలుదారులను కూడా గుర్తించి వాళ్ళకే ఈ యొక్క సహకారం అందాలని చెప్పి వాళ్ళు ఎంతగానో దీన్ని కష్టించి వీళ్ళకి రైతులకు సంబంధించిన అన్ని పనిముట్లు ఇవ్వడం, అలాగే ఎరువులు అందించడం ఎంతో హర్షించవలసిన విషయము. అలాగే ఇప్పటి వరకు వాళ్ళు ఫస్ట్ దఫాలో వాళ్ళు మన రైతుల దగ్గర సాయిల్ టెస్ట్, అందరి దగ్గర కూడా సాయిల్ తీసుకోవడం, టెస్ట్ చేయడం, ఇది ఎటువంటి నేల, అలాగే ఈ నేలలో వీళ్ళు చేసే వ్యవసాయం వేరుశనగ, వరి ఏదైతే ఉందో దీనికి అనుకూలంగా ఉందా లేదని చెప్పి సాయిల్ టెస్ట్ చేశారు. అలాగే ఇంచుమించు 40 రైతులకి వాళ్ళు ఎరువులు సరఫరా చేశారు. అలాగే టీడీ టెక్నాలజీ ఎరువులు కూడా వాళ్ళు సప్లై చేశారు. అలాగే స్ప్రింక్లర్ ఇంచుమించు 30 రైతులకు స్ప్రింక్లర్స్, అలాగే పైపులు కూడా వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత బ్రష్ కట్టర్లు, అలాగే బ్యాటరీ స్పేర్స్ కూడా వాళ్ళు అందించారు. సుమారు 70 మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. అలాగే డెమో ఎరువులు కూడా వాళ్ళు అందించడం జరిగింది. అలాగే దీనివల్ల మనం చూస్తే రైతులకి ఒక 2 ఎకరాలు చేసే రైతులకి వాళ్ళకి సంబంధించి పెట్టుబడి చాలా వరకు తగ్గించేసినందువల్ల ఏమవుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం పురుగు మందులు అవ్వచ్చు, ఈ యొక్క విత్తనాలు కావచ్చు, రేట్లు చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి అందించే ఎరువులు ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా సెహగల్ ఫౌండేషన్ వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అందించడం చాలా గొప్ప విషయం. దీనివల్ల పెట్టుబడి బాగా తగ్గి రైతులకి చాలా ఆదాయం వచ్చే మార్గం కూడా వీళ్ళు చూపిస్తున్నారు. అలాగే సన్నకారు రైతులైతే వీళ్ళు ఇచ్చే పనిముట్లు ఏదైతే ఉన్నాయో, గ్రాస్ కట్టలు కావచ్చు, దానికి సంబంధించిన స్ప్రింక్లర్ పైపులు, వీటితోనే వ్యవసాయం చేయొచ్చు. కొత్త రైతులు కూడా మన కోళ్లమెట్ట గ్రామంలో ఉత్పన్నం అవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పి ప్రత్యేకంగా మనకు ఈ యొక్క సంస్థకి, సెహగల్ ఫౌండేషన్ సంస్థకి, మన కోళ్లమెట్ట గ్రామం ద్వారా అందరూ కూడా రైతులకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విజయ్ సార్కి కావచ్చు, రవితేజ సార్కి కావచ్చు, సెహగల్ ఫౌండేషన్ అందరికి కూడా ప్రత్యేకంగా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫౌండేషన్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాను. సో సెహగల్ ఫౌండేషన్ ఇది స్వచ్ఛంద సంస్థ. మన గత 25 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధిలో పనిచేస్తుంది. సో ముఖ్యంగా నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో మనం గ్రామ సమృద్ధి పరియోజన ప్రాజెక్ట్ కింద బంగే సహకారంతో ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మనము రైతులకు సంబంధించి, రైతుల అభివృద్ధికి సంబంధించి గత 6-7 నెలల నుంచి మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా గ్రామాల్లోని రైతులకు, కోళ్లమెట్ట గ్రామం రైతులకి మట్టి సేకరణ చేయించి మట్టి పరీక్షలు చేయించడం, తర్వాత క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పైన ట్రైనింగ్లు ఇప్పించడం, తర్వాత సాంకేతిక పద్ధతులపైన శిక్షణ నిర్వహణలు, అదేవిధంగా రైతుల ఆదాయాన్ని పెంచుటకు యంత్రోపకరణాలు వితరణ, వీటితో పాటు మనం ఒక స్కూల్ను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మదేవంలో. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము రైతులే కొత్త పద్ధతులను, సాంకేతిక పద్ధతులను అవలంబించి ముందుకు తీసుకెళ్లడము, అదేవిధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించడం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం.
30వ వార్షికోత్సవ వేడుకలు 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఝాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.